ఇటీవలి కాలంలో ఇండిగో ఎయిర్లైన్స్ కి సంబంధించిన వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ మధ్య 6 ప్రయాణికులతో ప్రయాణించలేక వారికి మాయమాటలు చెప్పి విమానం దింపేసిన ఘటనపై తెగ చర్చ జరిగింది. ఆ ఘటన మరొక ముందే మరో ప్రయాణికుడికి ఇండిగో చుక్కలు చూపించింది. ఇప్పుడు ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళుతున్న ఇండిగో విమాన ప్రయాణికులు ప్రాణాల అరచేతిలో పెట్టుకోవాల్సి వచ్చింది. విమానం గాలిలో ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రయాణికులంతా భయభ్రాంతులకు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెండు రోజుల క్రితం ఇండిగో విమానం సాయంత్రం 5:25 ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయలుదేరింది. ఆ తరువాత కాసేపటికే భారీ వర్షం కారణంగా విమానం ఊగిపోయింది. విమానం చిగురుటాకులా ఊగుతూ ఉండగా ప్రయాణికులు కుర్చీలను గట్టిగా పట్టుకోవటం కనిపించింది. దీంతో ప్రాణాల అరచేతిలో పెట్టుకుని భయభ్రాంతులకు గురయ్యారు. అయితే కాసేపటి తర్వాత వాతావరణం శాంతించాక సదరు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు మాత్రం విమానం దిగుతామో లేదోనని తెగ భయపడిపోయామని చెప్పుకొచ్చారు. అందరికీ పునర్జన్మ లభించినట్లయిందని పేర్కొన్నారు. అయితే జమ్మూ కశ్మీర్ సహా నిన్న పలు ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది. మరోపక్క మంచు భారీగా కురిసింది. ఫలితంగా కొండచర్యలు విరిగిపడ్డంతో జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటనలో ఇండిగోని నిందించడం సరికాదు గాని తరచూ ఈ ఎయిర్లైన్స్ వార్తలు మాత్రం ఏదో ఒక రూపంలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉండడం గమనార్హం. కొన్ని రోజుల క్రితం ఇండిగో విమానం ఆలస్యంగా బయలుదేరడమే కాకుండా కనీసం విమానం లోపల ఏసీ కూడా వేయలేదంటూ ప్రయాణికులు సోషల్ మీడియాలో రచ్చకెక్కారు. ఇండిగో బాధితుల్లో షాదీ.com సీఈఓ కూడా ఉండడం, అతను కూడా సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ వార్త వైరల్ అయింది. ఆ మధ్య బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇండిగో విమానంలో 6 ప్రయాణికులతో ప్రయాణించలేక వారిని దింపేసిన సంఘటన కూడా వైరల్ అయింది. 6 ప్రయాణికులు విమానం దిగడానికి మాయమాటలు చెప్పి విమానం దిగాక ఏకంగా రాత్రంతా వారిని వెయిట్ చేయించి వారి ఆగ్రహానికి గురైంది ఇండిగో.